రేవంత్ రెడ్డి అంటాడు తొండలు పెట్టే భూములు ఉన్నాయి, గుడ్లు పెట్టని భూములను తీసుకుంటాం. తొండలు పెట్టడానికి తొండలు ఏడ పెడతాయో వానికే తెలుస్తుంది. రైతుకు పంట వండే భూమి కాబట్టి, రైతు పంట వండేదే ఉన్నది కాబట్టి పంట వండుతుంది అనేది చెప్పడం జరుగుతున్నది. తొండలు పెట్టడానికి తొండలు పెట్టుకుంటూనే పోతాడు. మళ్ళా ఏంటంటాడు తొక్కుకుంటా వస్తా ఏ రైతుకు తొక్కుతాడా వీడు? రైతుకు తొక్కి పైకి వస్తాడా? రైతు తొక్కడానికి వచ్చిండా? సీట్ ఇచ్చింది ఆయనకు? రైతులతోనే కదా రైతు బంధు ఇస్తా, రైతు రుణమాఫీ ఇస్తా అంటేనే వీనికి గెలిపించాడేంది. ఈ గెలిపించడానికి కారణానికి వీడు తెచ్చి ఫార్మాసిటీ చేస్తా, నీ భూములు గుంజుకుంటా, అంతా ఏరియాలో డెవలప్ చేస్తా. ఏం డెవలప్ చేస్తావు? డెవలప్ చేసేది ఏముంది? రైతు బంధు పైసలు పడుతున్నాయి. రైతు బంధు లేదు, ఏం లేదు, ఏ బంధు కూడా లేదు. బట్ ఈయడు కూడా గ్యారంటీ, ఇది ఇచ్చుడు కూడా గ్యారంటీ లేదు. ఈయడు కూడా అంత కాదు కూడా. అదే విధంగా మేమేమనేదంటే నీ రైతు బంధు వద్దు, నీ రుణమాఫీ వద్దు, ఏమొద్దురా బాబు, మా భూమి మాకు సక్రమంగా మాకు వదిలేస్తే మేము సంతోషంగా ఉంటామని చెప్తాం. అదేవిధంగా అధికారులకు కూడా చెప్పేది ఏంటంటే, అధికారులు ఎవరో చెప్పిరని మీరు వచ్చి ఇక్కడ మేము సర్వే చేస్తాము అది చేస్తామని అనుకొని రాకండి. ముందు రైతుల విచారణ ఏముందో, ఊర్లో జనాలు రైతులు ఏ డిసిజన్ తీసుకుంటున్నారో కొంచెం రైతుల విచారణ తీసుకున్నాక మీరు వచ్చే ప్రయత్నం చేయండి. లేదంటే తెలియకుండానే ఇట్లా మీరు నా విలేజ్లోకి వచ్చి మీరు సర్వే చేస్తాము అది చేస్తాము అంటే తగిన చర్యలు ఉంటాయి. మీకు తరిమి కొట్టడం కూడా ఉంటుంది. ఏదో లెక్చర్లా అట్లా అయింది భయపడతారు రైతులని, మీరు ఆ విధంగా కేసులు వేస్తామని అనేది ఇక్కడ ఏం భయపడేది ఏమి లేదు. ఏ రైతు కూడా భయపడలేడు. మీరు ఏదైనా చేసేది ఉంటే ఊర్లో వచ్చి ఒకవేళ రైతులకు అందరు విచారణ చేసి సర్వే చేస్తేనే బాగుంటది. లేదంటే చాలా పెద్ద ఎత్తున కఠిన చర్యలు తీసుకుంటాం.